శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పిన మరో మంచి మాట, ఆరోగ్యానికి దేహశుద్ధి, ఆనందమునకు మనోశుద్ధి. చూడండి ఎంత మంచి మాటను. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్వచ్ఛమైన నీటితో స్నానము చేయాలి. సుగంధభరితమైన చక్కటి వస్తువులతో స్నానాన్ని ఆచరించాలి. దేహానికి పట్టిన మురికిని తొలగించుకోవాలి. అలాగే శుభ్రమైన వస్త్రములను ధరించాలి. ఈ పైన కనిపించే ఈ దేహమునకు మాత్రమే ఇది శుద్ధి. మరి ఆరోగ్యం బాగుండాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మరియు నిత్యం వ్యాయామం చేయాలి. చక్కగా ధ్యానము చేయాలి. శరీరానికి తగినంత విశ్రాంతిని తీసుకోవాలి. అప్పుడు ఆరోగ్యము బాగుంటుంది. మరి మనోశుద్ధి ఆనందానికి మూలం కదా ఇది. మనోశుద్ధిని ఎలా చేసుకుంటాం? మన మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు. వీటిని తొలగించాలి అంటే మనం ముందుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను తొలగించుకొని వాటి స్థానంలో ప్రేమ, దయ, క్షమ, సత్యం, సత్యవచనములు, సేవ, భక్తి వంటి సద్గుణాలను అలవర్చుకోవాలి. అప్పుడు మన మనస్సు నిర్మలంగా, శాంతిగా ఉంటుంది. కానీ ఇది అంత ఈజీ కాదు. దీనికి మనము ప్రతి నిత్యము సాధన చెయ్యాలి. సాధనలో మార్గంగా ప్రతిరోజు ప్రాతకాలమున ప్రార్థన చెయ్యాలి, ధ్యానము చేయాలి, నామస్మరణ చక్కగా నిత్యము పలకాలి, సత్సంగం చేయాలి, మంచివారితో మాట్లాడాలి, సత్గ్రంథ పఠనం చేయాలి. మనకి ఋషులు ఇచ్చిన వేద వాంగ్మయంలోని మంచి మంచి మాటలన్నింటినీ మనము చదువుకోవాలి. పురాణ ఇతిహాసాల్లో ఉన్న మంచివి, భగవాన్ బాబా వారు చెప్పిన మంచి స్పీచెస్ వినాలి. అప్పుడు మనసు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధి లేకుండా కేవలం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కుంటివాడిగా ఉంటాడు. 2 కాళ్ళు సమానంగా ఉన్నప్పుడే మనం సక్రమంగా నడుస్తాము. దేహశుద్ధి ఉంది కదా, ఆరోగ్యంగా ఉన్నాను కదా, దృఢంగా ఉన్నాను కదా అంటే మనసు మనకు మంచిగా లేనప్పుడు పిచ్చివారిమైపోతాము. కాబట్టి మనసును కూడా మంచిగా ఉంచుకోవడమే మానవుల లక్షణం. జై సాయిరామ్.